కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మనం ఆగస్టు 15 గురించి, అది ఎలా వచ్చింది, ఆ పేరు ఎలా వచ్చింది, ఎందుకు ఆచరణలో పెట్టారని మనం మాట్లాడుకుంటున్నాము. హాయ్, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ సంతోషంగా నవ్వుతా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా మీ అందరికీ ఒక విషయం, ఆగస్టు 15వ తారీఖుని మనం స్వాతంత్ర దినోత్సవం ఎందుకు చేయాలి అనే ఒక సందేహం అందరిలోనే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, మొదటిలో బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు పరిపాలించారు. ఆ 200 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు చాలా బాధలు పెట్టారు మనల్ని, అంటే మన పూర్వీకులను. ఎంత బాధలు పెట్టారంటే ఎన్నో విచిత్ర హింసలు పెట్టారు. అది మీ అందరికీ తెలుసు. తర్వాత వాళ్ళు 200 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మనకి విముక్తిని ఇచ్చారు. నెక్స్ట్ 1928లో జవహర్లాల్ నెహ్రూ గారు మువ్వన్న జెండా ఎగురవేశారు. ఆ తర్వాత 1947వ సంవత్సరంలో, అంటే ఆగస్టు 15న మనము స్వతంత్ర దినోత్సవం చేసుకోవాలని ఆచరణలో పెట్టారు. అసలు ఆచరణ పెట్టింది ఎవరు అంటే, అప్పటిలో లాస్ట్ గవర్నర్ మౌంటైన్ బాటన్ ఆయన ఆచరణలో పెట్టారు. ఈ రోజు నుండి మీరు విముక్తి అయిపోయారు. మీరు ప్రతి సంవత్సరము కూడా ఆగస్టు 15న పెద్ద పండుగగా, వేడుకగా జరుపుకోండి అని చెప్పారు. ఎప్పుడైతే స్వాతంత్ర్యం మన చేతికి వచ్చిందో అదే రోజున భారతదేశ పాకిస్తాన్ 2 భాగాలుగా విడిపోయాయి. అంతకుముందు భారతదేశం పాకిస్తాన్ కలిసే ఉండేది. అలాగే స్వతంత్ర్యం, అసలు స్వతంత్ర్యం అంటే ఏంటండి అనేది మనం తెలుసుకుంటే, ఈరోజు మనకి ఇష్టం వచ్చిన జీవన విధానాన్ని మనం పాటిస్తున్నాం, జీవిస్తున్నాం. మనకి ఇష్టం వచ్చినట్టుగా హ్యాపీగా ఉంటున్నాం మనం. అదే స్వతంత్రం. ఈరోజు పక్కింటి వాళ్ళకి వెళ్ళి మీరు ఎందుకు అలా బతుకుతున్నారని మనం అడగట్లేదు, వాళ్ళు మనల్ని వచ్చి అడగట్లేదు. ఎవరు మట్టుకు వాళ్ళే ఎవరు జీవన విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. నెక్స్ట్, అసలు ఇండిపెండెన్స్ డే అనేది ఎలా వచ్చింది? ఇండిపెండెన్స్ డే అంటే యునైటెడ్ కింగ్డమ్ నుండి ఇండిపెండెన్స్ డే అని పిలువబడినది. అప్పటి నుంచి మనందరం కూడా ఇండిపెండెన్స్ డే అని పిలుస్తాము. నాకు నా మనసుకు అనిపించేది ఏంటంటే, అన్ని పండుగల కన్నా నాకు ఆగస్టు 15 పండుగ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాం. సంక్రాంతి, ఉగాది, ఎన్నో పండుగలు మనం హ్యాపీగా చేసుకుంటున్నాం. ఇవన్నీ చేసుకుని సంతోషంగా ఉండటానికి కారకులు ఎవరు? ఆ రోజు యుద్ధంలో పోరాడి మన దేశాన్ని మనకి అప్పగించిన వారు. వాళ్ళు ఎవరు అనేది నేను చెప్తాను. భగత్ సింగ్, బాల్ గంగాధర్ తిలక్, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఝాన్సీ రాణి, జవహర్లాల్ నెహ్రూ, అల్లూరి సీతారామరాజు. వీళ్ళందరికన్నా బాగా పోరాడి మా దేశం మాకు ఇచ్చేయండి, మేము మీ దగ్గర బానిసత్వంగా ఉండము, మీ దగ్గర మేము బానిసత్వంగా ఉండడం ఏంటి, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని ఎక్కువగా పోరాడింది మహాత్మా గాంధీ. తర్వాత ఇది 78వ సంవత్సరం. ఇప్పుడు మనం 78వ సంవత్సరాన్ని మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. కాబట్టి రేపటి రోజు మీరందరూ కూడా ఆగస్టు 15వ రోజు సందర్భంగా మీరందరూ సంతోషంగా ఉండాలి. ఎవరికి ఆ దేవుడి దయ వల్ల ఏ హాని జరగకూడదు. సంతోషంగా నవ్వుతా ఆడుతా పడుతూ ఉండాలి. భారతదేశం అంతా కూడా ఈ మువ్వన్నె పతాకాన్ని ఎగరవేస్తూ అందరి మనసుల్లో కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇంత సంతోషానికి కారణమైనటువంటి వీరులు, వీర వనితల గురించి మనం ఒక 5 నిమిషాలు మౌనం పాటిద్దాం. जनगण मन अधिनायक जय हे
భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे జై जय हिंद ఎంత బాగా వచ్చింది కదా. मते